తూలి తన మోటార్ సైకిల్ కింద పడబోయిన వ్యక్తిని ఎడం చేత్తో పక్కకు నెట్టి స్టాండ్ వేశాడు తిలక్. ఆ వ్యక్తి ముఖంలోకి పరిశీలనగా చూశాడు. గెడ్డం మాసి కళ్ళు లోతుకుపోయి నీరసంగా ఉంది ముఖం. వేషధారణ చూస్తే పెద్ద మనిషిలాగా ఉన్నాడు. కద్దరు పంచ, కండువా లాల్చి మాసిపోయిన ఖరీదైనవిలాగే కనిపించాయి తిలకకి. కాళ్ళకి మాత్రం చెప్పులు లేవు. కొంచెం ఉంటే దీని కింద పడుదురు. పైగా రాంగ్ సైడ్ లో నడుస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ తెలియవా? లేక పట్నం రావడం కొత్త? అన్నాడు తిలక్. అంతకు 2 రోజుల క్రితం పుల్లెటుకురిలో బయలుదేరి ఏ ఆలోచన లేకుండా తిన్నగా కాకినాడొచ్చేసి తర్వాత ఏం చెయ్యాలో తోచక ఆ వీధి ఈ వీధి తిరుగుతున్న వెంకట్రామయ్య తిలక ప్రశ్న విని నవ్వాడు. తిలకకి ఏమీ బోధపడలేదు. అలా నవ్వుతారేంటి అన్నాడు. అవును, రాంగ్ సైడ్లో నడవడం అలవాటైపోయింది. రోడ్డు రూల్స్ మరిచిపోయాను. ఏదో ఆలోచిస్తూ సాభిప్రాయంగా అన్నాడు వెంకట్రామయ్య. ఈ మధ్య నీదో ఫ్యాషన్ అయిపోయింది. మామూలుగా మాట్లాడడం బదులు వేదాంతం అర్థం వచ్చేలా మాట్లాడడం. అలా అనకు బాబు. ఫ్యాషన్ కోసం ఎవరూ వేదాంతం మాట్లాడరు అన్నాడు బాధగా వెంకట్రామయ్య. తిలక్ వెంటనే నొచ్చుకొని అబ్బే ఊరికే సరదాగా అన్నానండి అన్నాడు. ఆహా అన్నట్టు తలాడించి వెంకట్రామయ్య ముందుకు 2 అడుగులు వేశాడు. వెనక నుంచి ఆయన్ను పరిశీలిస్తోన్న తిలక్ ఆయన నీరసంగా తూలుతూ నడవడం గమనించాడు. చటుక్కున 2, 3 అడుగులు వేసి ఆయనను కలుసుకుని మీరివాళ భోంచేశారా అని అడిగాడు. ఏం అలా అడుగుతున్నావు? నిన్న ఎవరు నన్ను ఇలా అడగలేదు. అడుగుంటే నిన్ననే భోంచేసుందును. ఆ సమాధానంతో తిలక్ విస్తుపోయాడు. తను అప్పుడే హోటల్లో కడుపు నిండా పలహారం చేసొస్తున్న సంగతి జ్ఞాపకం తెచ్చుకుని వెంటనే అయితే నాతో రండి సార్, భోజనం చేదురుగాని అన్నాడు. నీతోనా? ముఖం ఎరుగనివాడు పెట్టించే భోజనమా? అక్కర్లేదు. ఏం నేనేమైనా ముష్టివాణ్ణనుకున్నావా? తీవ్రంగానేసి వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య. కొంచెం సేపు అటు చూసి నిట్టూర్చి మోటార్ సైకిల్కి వెళ్ళిపోయాడు తిలక్ మెడికల్ కాలేజీ వైపు. సాయంత్రం కాలేజీ వదలగానే దుస్తులు మార్చుకుని టెన్నిస్ ర్యాకెట్ తీసుకుని వెళదామని తన గదికొచ్చాడు తిలక్. తీరా చూస్తే చీడీల మీద కూర్చుని ద్వారబంధానికి చేరబడున్నాడు మధ్యాహ్నం తను చూసిన ఆ అభాగ్యుడు. దగ్గరకు వెళ్లి చూస్తే సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలిసింది. పక్కింటి వారి నౌకరు సాయంతో లోపలికి తీసుకువెళ్లి తన బెడ్ మీద పడుకోబెట్టాడు. హోటల్ నుంచి కాఫీ తెమ్మని నౌకరికి ఫ్లాస్క్ ఇచ్చి ఫ్యాన్ వేశాడు. ఫ్యాన్ గాలికి కొంతసేపు అయ్యేటప్పటికి తేరుకున్నాడు వెంకట్రామయ్య. కళ్ళు తెరుస్తూనే తిలక్ కేసి చూశాడు. తిలక్ చిరునవ్వు నవ్వాడు. వెంకట్రామయ్య కూడా నీరసంగా నవ్వి భగవంతుడు మొత్తం మీద నీ దగ్గరికే చేర్చాడు అన్నాడు. కొంతసేపయ్యాక ప్యూన్ తెచ్చిన కాఫీ పుచ్చుకుని కొంచెం స్థిమితపడ్డాడు. తర్వాత లేస్తూ అబ్బాయి వెళ్ళొస్తాను అన్నాడు. అమ్మమ్మ ఒక్కనాటికి వీల్లేదు. మీరీ రాత్రికి నాతో భోంచేసి తీరవలసిందే. భోంచేసి ఇవాళకిక్కడ విశ్రాంతి తీసుకుని రేపొద్దున వెళుదురు గాని మీ ఇష్టం వచ్చిన చోటుకి అన్నాడు తిలక్ వెంటనే. తానెవరో తెలియకుండా అవ్యాజానురాగంతో ఆ అబ్బాయి ఎంత అభిమానం చూపించడంతో వెంకట్రామయ్య చాలా ఆనందం వేసింది. లోకంలో ఇంకా మంచితనం పోలేదు. జాలి, దయ, దాక్షిణ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. ఈ నవీన యుగంలో కూడా ఇతనెవరు తనెవరు? తనకి సంబంధం ఏమిటి? ముక్కు మొహం తెలియకుండానే ఇంత ఆప్యాయత చూపిస్తున్నాడంటే మానవీయత ఇంకా ఈ ప్రపంచంలో ఉందన్నమాట. తను ఎవరినైతే పుత్రతుల్యులుగా తలుచుకున్నాడో, ఎవరి సుఖదుఖాలు మంచి చెడ్డలు తనవిగా తలపోసి కంటికి రెప్పలా పెంచుకుంటూ వచ్చాడో, ఎవరిని చూసుకుని తన భార్యని కొడుకుని కూడా వదులుకుని ఊరుకున్నాడో, ఎవరి చేతుల్లో తన ముప్పు గడుస్తుందని ఆశించాడో ఆ పిల్లలు తన అన్నగారి పిల్లలు. ఇవాళ తనకు ఏవేవో ఆపాదించి మనసు విరుచుకుని మమత తెంపుకుని తనను వదులుకున్నారు. అన్నగారి పిల్లలు కనుక అంతటితో సరిపోయింది. అదే తన పిల్లవాడైతే వదిలినా వాడు వద్దన్నా తను కాదన్నా తమ మధ్య ఉన్న బంధం పోతుందా? తనకి అంత ఇష్టం లేకపోయినా లోకం కోసమైనా వాడి దగ్గర ఉండిపోవలసి వచ్చును. ప్రపంచం కోసమైనా వాడు తనని ఆపుచేసి ఉండును. అసలు ఆ పద్ధతే వేరుగా ఉండును. తన వెర్రిగాని కొడుకైతే ఇంతకన్నా ఎక్కువ వరగబెడతాడని నమ్మకం ఏమిటి? ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసి ప్రేమ పెంచుకుంటే ప్రాణానికి ప్రాణంగా పెరిగిన ఆనందం ముకుందమే ఇలా ప్రవర్తించాక మొహం ఎరగకుండా పుట్టిన తర్వాత ఒక్కసారైనా చూడకుండా ఇవాళ వెళ్ళి మీ నాన్నని అంటే ప్రేమతో వచ్చి కౌగిలించుకుంటాడా? ఒక్కనాటికి జరగదు. అందుకే తను పుల్లేటుకూరు నుంచి కోటిపల్లి రేవుకొచ్చి బొస్సెక్కేటప్పుడు త్రుటికాలం పోని రామచంద్రపురం వెళితేనో అని ఆలోచించి వెంటనే ఆ ఆలోచన మాని కాకినాడ వచ్చేశాడు. నయం వెళ్ళాడు కాదు. ఇన్నాళ్లకు మేం కనిపించామా? అయితే అన్నగారి పిల్లలతో చెడిందన్నమాట అంటూ వెటకారంతో దిప్పులతో ఏసడించుండును కౌసల్య. భోజనం లేక చావనైనా చస్తాడు కాని దేహి అని ఇవాళ వీరి దయకు వారి దయకు తలవొగ్గుతాడా? భార్య అయితే మాత్రం మానుషం మానుషమే. చూడగా చూడగా చుట్టాల కంటే ఏ సంబంధము లేని ఇలాంటి అపరిచితులై నయమనిపిస్తోంది.
పాపం ఈ అబ్బాయి తన మీద ఎంత అభిమానం చూపిస్తున్నాడు. ఇలా దీర్ఘంగా ఆలోచిస్తున్న వెంకట్రామయ్యని చూసి తిలక్ అన్నాడు. ఏంటండి అంత ఆలోచిస్తున్నారు? పోనీ నాతో ఉండడానికి మీకంత మొహమాటమైతే మీ చుట్టాల పేరు ఏదైనా చెప్పండి. అక్కడికి తీసుకువెళ్ళి దిగబెడతాను. వెంకట్రామయ్య వెంటనే సంభాళించుకుని అబ్బబ్బే మొహమాటమేమీ లేదు నాయనా. చుట్టాలు ఎవరింటికి వెళ్ళను అన్నాడు. దాంతో తిలక్ ముఖం విప్పారింది. రాత్రి భోజనాలయ్యాక అతని బోగట్టా తెలుసుకుందామని అయ్యా ఒక విషయం అడుగుతాను చెప్తారా అన్నాడు తిలక్. అని అసలు మీదే ఊరు? మీకు కావలసిన వారు ఎవరూ లేరా? మీరలా ఎందుకొచ్చేశారు? తన ప్రశ్నల్లో వేటికి ఎంతసేపైనా జవాబు రాకపోయేసరికి మీకు బాధగా ఉందా? చెప్పడం ఇష్టం లేదా? పోనీయండి. పోనీ ఈ విషయం చెప్పండి. మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి? చాలాసేపు ఊరుకుని వెంకట్రామయ్య పేలవంగా అన్నాడు. నాకు భూత భవిష్యత్తులు లేవు. ఉన్నదల్లా వర్తమానమే. నా గత చరిత్ర ఏమీ అడకు. అది జ్ఞాపకం తెచ్చుకుని అస్తమానం పశ్చాత్తాపపడడం నాకిష్టం లేదు. క్షమించండి. పోనీ మీ పేరేనా అడగచ్చా? అది వద్దు. పేరుతో మనిషి పరిమితుడైపోతున్నాడు. తర్వాత దేశం, సంఘం, కులం, చుట్టరికం ఇవన్నీ అతని చుట్టూ గీతలు గీసి పరిధిలేర్పరిచి ఇంకా సంకుచితుడిని చేస్తున్నాయి. ఇవన్నీ చెరుపుకొని తన పేరు తను మరిచిపోయి నేను మొదట మానవుణ్ణి, తుదకు మానవుణ్ణే అనే స్థితికి రావాలి మనిషి. అందువల్ల నా పేరు వీలైనంత వరకు నేను మర్చిపోదలిచాను. ఇంక నీకెందుకు? తిలక్కేం మాట్లాడలేదు. అలాగే నీ పేరు నాకక్కర్లేదు. నేనొక ముసలాణ్ణి, నువ్వొక మంచి కుర్రాడివి అంతే. మర్నాడు వెంకట్రామయ్య వెళ్ళిపోలేదు. అసలతనికి వెళ్ళిపోవాలనే ఆలోచనే రాలేదు. ఆదివారం కావడం వల్ల తిలక్ కూడా గదిలో ఉన్నాడు. ఇద్దరూ తమ తమ సంగతులు తప్ప లోకం సంగతులెన్నో ముచ్చటించుకున్నారు. అందులో చాలా భాగం వెంకట్రామయ్య చెప్పడం తిలక్ వినడం కిందే జరిగింది. ఇలా 2 రోజులు గడిచాయి. ఈ 2 రోజుల్లో వాళ్ళిద్దరి మధ్య పరిచయం మరికొంచెం ఎక్కువైంది. వెంకట్రామయ్య అతన్ని అబ్బాయ్ అని పిలుస్తాడు. తిలక్ వెంకట్రామయ్యను బాబుగారు అని పలకరిస్తున్నాడు. రోజు రోజుకి తనకి సన్నిహితుడవుతున్న తిలకను చూసి నిట్టూర్చి, మళ్ళీ ఇతనితో అనుబంధం పెట్టుకుంటున్నాను. దీని పర్యవసానం ఎలా ఉంటుందో? మళ్ళీ ఇది దృఢం కాకుండా ఈ వాతావరణం నుంచి తప్పుకోవాలి అని నిశ్చయించుకున్నాడు వెంకట్రామయ్య. ఓ రోజు పొద్దుటే లేచి, అబ్బాయ్ నేనిక వెళ్ళొస్తా అన్నాడు వెంకట్రామయ్య. తిలక్ ఆశ్చర్యంగా ఎక్కడికి అని అడిగాడు. ఎక్కడికో. ఎన్నాళ్ళు నీ దగ్గర ఉండడం? ఎక్కడికి వెళదామని, ఏం చేద్దామని నిర్ణయం ఏం లేకుండా బయలుదేరితే ఎలా? నిర్ణయం ఏముంది? అసలంటూ బయలుదేరితే భగవంతుడే ఏదో దారి చూపిస్తాడు. అబ్బే అలా గాలి జీవితానికి మిమ్మల్ని ఒక్కనాటికి వదలను. ఎన్నాళ్ళని ఇతని నెత్తి మీద కూర్చుని తినడం? ఒక రోజల్లా ఆలోచించాడు. అతనికో ఆలోచన తట్టింది. ఆ రాత్రే అబ్బాయ్ నాకు గవర్నమెంట్ వారిచ్చిన 5 ఎకరాల బంజరుంది సర్పవరంలో అన్నాడు వెంకట్రామయ్య. ఏంటి ఇక్కడికి 4 మైళ్లలో ఉన్న సర్పవరంలోనా? "ఉమ్, అది సాగులోకి తీసుకొచ్చి వ్యవసాయం చేసుకుంటే బంజరు సాగు చేయాలంటే 500-600 పెట్టుబడి పెట్టద్దు. పోనీ దానికేంలేండి నేనిస్తాను ఆ డబ్బు. నువ్వా? వద్దు. పోనీ అప్పుగాని ఇస్తాను సరే. కానీ కానీ గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ప్రస్తుతం నా దగ్గర లేదు. దానికేంలేండి డూప్లికేట్ పట్టా పుట్టించొచ్చు. మా స్నేహితుడి తండ్రే ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్ అన్నాడు తిలక్. వెంకట్రామయ్య వెళ్ళిపోయాక ఇల్లు గౌరమంటూ ఉంది. ఇలా అవుతుందని ఆనందం కాని విశాలక్షి కాని అనుకోలేదు. జ్యోతి మాధవరావుల మంచితనము, వాళ్ళ హోదా, వాళ్ళే విధంగా తమ సంబంధం గురించి పోకులాడింది చెప్పి బాబాయ్ చెయ్యాలని చేశాడు ఈ సంబంధం అని ఆనందం విశాలక్షితో అంటూ ఉండగా ముకుందం అక్కడికొచ్చి, నాకు తెలుసురా, నేను మొదటి నుంచి బాబాయ్ పద్ధతి కనిపెడుతూనే ఉన్నా. నీ చెబితే విన్నారా? నీ చదువ చెడగొట్టాడు. ధాన్యానికి ధాన్యము మట్టిపాలు చేశాడు. ఇక ఈ పెళ్లి సంగతి సరే సరి అంటూ అసలే మండుతున్న వాళ్ళ గుండెల్లో ఆజ్యం పోశాడు. దాంతో వాళ్లకు కోపం కట్టలు తెంచుకుని మొదట పిల్లను మనుగుడుపులకు తీసుకువెళ్లడం మాని పెద్దాపురం నుంచి పుల్లెటూరు బయలుదేరారు. అప్పట్నుంచి మనసులో ఉన్న ఉక్రోషం వెళ్ళగక్కాలని చూశారు ఆనందం విశాలక్షి. కాని ఎప్పటికప్పుడు ఏ చుట్టాలో పనివాళ్ళో ఉండడం వల్ల వాళ్ళెదుట బాబాయ్తో ఘర్షణ పడ్డం బాగుండదని ఊరుకున్నారు. ఇప్పుడు సమయం దొరికింది 4 అనేశారు. అలా అనేసి తమ హృదయభారం తీర్చుకుందామనుకున్నారే కాని దాని పరిణామం ఇలా ఉంటుందని వాళ్ళు ఊహించలేదు. వెంకట్రామయ్య అంత పౌరుషంతో సర్వము వదిలేసి నిలుచున్న పళ్ళాన్ని వెళ్ళిపోతాడని వాళ్ళు ఊహించనేనలేదు. తీరా అతను వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడైన సమయంలో విశాలాక్షికి కోపం వచ్చింది. కన్నపిల్లలైతే అలా వదిలేసి వెళ్ళినా మొత్తం మీద పినతండ్రి అనిపించుకున్నాడు. తండ్రి తండ్రే, పినతండ్రి పినతండ్రే, పోనీ వెళ్ళని అనుకుంది. వెళ్ళవద్దని ఆపు చేయడమో, వెళుతుంటే ఊరుకోవడమో ఏది మంచిదో నిర్ణయించుకోలేక అలా చూస్తూ ఊరుకున్నాడు ఆనందం. అతను ఒక నిర్ణయానికొచ్చేసరికి అంతా చేజారిపోయింది. అప్పటికే బాబాయ్ వెళ్ళిపోయాడు. ఏమోలో కొంచెం బాధపడుతున్నా మొత్తం మీద బాబాయ్ వెళ్ళిపోయినందుకు సంతోషిస్తున్నవాడు ముకుందం.
ఈ దెబ్బతో తన చేతిలోకి పెత్తనం వస్తుంది. వెచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు. కవి సన్మానాలు, కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణల ఒకటేమిటి తనిష్టం. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక జరిగిన సంఘటనలను ఒకదానికొకటి ముడిపెట్టి పర్యవసానాన్ని సరిగ్గా గ్రహించలేక సతమతమవుతోంది జానకి. చిన్నప్పుడు తండ్రి పోవడం ఆమెకు తెలియదేమో. ఆ లేత మనసు ఇప్పటిదాకా ఏ విఘాతం కలగకుండా తల్లి ప్రేమతో, మేనమామల అనురాగంలో, అన్నింటినీ మించిన తాతగారి వాత్సల్యంలో పెరిగింది. పెద్ద తాతగారి దగ్గర ఆమెకంత చనువు లేదు. అందువల్ల ఆయన మరణం ఆమెకంతగా పట్టలేదు. అందరూ ఏడిస్తే తను ఏడ్చింది. పైగా అప్పటికి బొత్తిగా అజ్ఞానం. ఇప్పుడిప్పుడే జ్ఞానం వచ్చి లోకాన్ని అర్థం చేసుకుంటున్న సమయంలో లోకవృత్తాంతం ఇంత తీవ్రంగా, ఇంత బలంగా, అఘాతంగా అర్థమై రావడం జానకి మనసు బాగా వికలమైపోయింది. ఆ రోజు ఎవరూ సరిగ్గా భోజనాలు చేయలేదు, ముకుందం తప్ప. హృదయానికి వజ్రఘాతంలా తగిలిన ఈ హఠాత్ సంఘటన నుంచి వాళ్ళంతా కోలుకోవడానికి వారం 10 రోజులు పట్టింది. ఈలోగా వీరిగాడు, సత్తయ్య, పని మనిషి వాళ్ళను చుట్టుముట్టేశారు. పెదబాబు గారు కనిపించడం లేదేమిటి అంటూ. ఏం చెబుతారు? అక్కడికి విశాలాక్షి కొంచెం సరదపోయింది. ఊరు వెళ్లారు, కొన్నాళ్లలో వస్తారు అని. ఊరు వెళుతుంటే పొద్దున నాతో మాట్లాడినప్పుడు చెప్పకుండా ఉంటారా? పైగా ఆయన వెళ్ళి ఎన్నాళ్ళు ఉండిపోయి ఊరు మాత్రం ఏముంది అన్న వీరిగాడి అనుమానాలకి విశాలాక్షి సమాధానం చెప్పలేకపోయింది. విసుగెత్తి ముకుందం అన్నాడు. లేకపోతే పెద్దబాబు గారిని మేం దాచేశామరా? బుద్ధి లేకపోతే సరి, వెళ్ళి నీ పని చూసుకో. దాంతో వీరిగాడు నోరెత్తలేదు. కాని వాడి మనసులో ఏదో అనుమానం పీకుతానే ఉంది. గొడ్ల నీళ్లు కుక్కుకుంటూ సత్తయ్యతో 1-2 మాటలు అన్నాడు. చూసావట్రా, నా చెవిలో ఒక్క మాటైనా వేయకుండా వెళ్ళిపోయాడు మహారాజు. అవునులే, ఎందుకెయ్యాలి? నేను కూలిముండవోణ్ణి, ఆయన పెబువు. వెంకట్రామయ్య కనిపించకపోవడం, ముకుందమే వ్యవసాయ వ్యవహారం చూసుకుంటుండడం చూసి ఊళ్ళో 10 మంది 10 రకాలుగా అనుకున్నారు. బాగా పరిచయం ఉన్న ఏ శాస్త్రి గారి వంటి వాడో, గ్రామ మునసబో ఇంటికొచ్చి బోగట్టా చేశారు. వాళ్లకు అనుమానం కలగకుండా, ఏమీ తేల్చకుండా జాగ్రత్తగా సర్ది చెప్పి పంపించాడు ఆనందం. కొన్నాళ్లు ఊళ్ళో కలిగిన సంచలనం క్రమంగా సద్దుమణిగింది. ముకుందం వ్యవసాయపు పనులు ప్రారంభిస్తూ, దమ్ము చేసి ఊడిపించాలంటే కనీసం 5-6 వందలైనా కావాలి. మన దగ్గర ఇప్పుడు ఆ డబ్బు లేదు అన్నాడు. ఏ శాస్త్రి గారి దగ్గర బుదురడుగు, పంటలు రాగానే ఇచ్చేద్దాం అంది విశాలాక్షి. అడిగాను, ఆయన దగ్గర సర్దుబాటు కాదట అన్నాడు ముకుందం. మరైతే ఏం చేద్దాం? ఏముంది, ఏ ఇల్లో తాకట్టు పెట్టి బ్యాంకులో తీసుకురావాలి. తాకట్ట? మనకా మాత్రం పొలుపడి లేదా ఈ ఊళ్ళో? నోటి మీదో అప్పు పుట్టదా అంది విశాలాక్షి. ఎందుకొచ్చిన తాపత్రయం? పోనీ అక్కయ్య, తాకట్టు పెడితే మాత్రం మనకొచ్చే నష్టమేమిటి అన్నాడు ఆనందం. సరే, మీ ఇష్టం అంది విశాలాక్షి. మర్నాడు ఆనందం, ముకుందం సంతకాలు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టారు. రోజులు గడుస్తున్నాయి. జానకి స్కూల్ ఫైనల్ పాస్ అయింది. ముకుందం వ్యవసాయ పనుల్లో మునిగి తేలుతూ ఒక్క క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. వ్యవసాయపు అదును పొదును తెలియకపోవడం వల్ల ఏది ముందు చెయ్యాలో, ఎలా చేస్తే సుఖమో అర్థం కాక కాళ్ళు విరగదొక్కుంటున్నాడు. అయ్యగారు, అదలా కాదు అని ఏ శక్తి అయినా చెప్పబోతే, నాకు తెలుసు, నువ్వు సలహా ఇవ్వనక్కర్లేదు అని కొస్సుమంటున్నాడు. ముకుందం ప్రవర్తన ముందే గ్రహించడం వల్ల వీరుగాడు మాత్రం అటువంటి సలహా సంప్రదింపుల జోలికి పోకుండా తన పనేంటో తాను చేసుకుపోతున్నాడు. ముకుందం విసుగు, ఆనందాన్ని, విశాలాక్షిని పని లేకుండా కూర్చున్న సోమరులని విదిలించడం, పెంకిరకం అని జానకిని సాధించడం దాకా వచ్చింది. ఆనందం, విశాలాక్షి ఏదో సర్దుకుపోతున్నారు కానీ పౌరుషవంతురాలైన జానకితో చిక్కొచ్చేలా కనిపించింది. ముకుందం విసుగు చూసి 1-2 మాటలు ఎదుర్కొంది. ఏంటి మావయ్య, నువ్వు పడుతున్న పాటు ఇలా ఇంట్లో వాళ్ళ మీద అస్తమానం విసుకుంటావు అంటూ. దాంతో ఇంట్లో పెద్ద గొడవైనంత పనైంది. అంతా సర్దుబాటు చేసి ప్రశాంత వాతావరణం పునఃస్థాపించేసరికి ఆనందం తలప్రాణం తోక్కొచ్చింది. ఇలా అయితే ఏమీ లాభం లేదనుకుని ఆ సాయంత్రమే ముకుందం పొలం వెళ్లిన సమయం చూసి ఆనందం విశాలాక్షితో సంప్రదించనారంభించింది. చూసావాకయ్య, నాకేమో ఈ ఫైర్ బ్రాండ్ వాళ్ళిద్దరినీ ఒక చోటంచడం మంచిది కాదేమనిపిస్తోంది. ఏం చేద్దాం, అయినా దీని పొగరు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటి, భయం భక్తి ఉన్నకర్లే. పోనీ అది చిన్నపిల్లనుకో, వీడి పెద్దరికం ఏమేడిసింది? ఏమోరా, నాకేమీ పాలుపోవడం లేదు. నాకు ఆలోచన తడుతోందక్కయ్య. ఏంటది? జానకిని ఈ ఏడు మనం ఇంత క్రితం అనుకున్నట్లు కాకినాడలో పీసీలో చేర్పిస్తే? ఆడపిల్లను ఒంటరిగా పొరుగుళ్ళో చదివించడమా? అదేమీ పర్వాలేదు. హాస్టల్లో చేర్పిస్తే ఏ బెంగా ఉండదు. డబ్బు 100-200 ఎవరి దగ్గర బదులు తెస్తాను. ఆనాక పంటొచ్చాక తీర్చుకోవచ్చు. ఎన్నెన్ని తీర్చుకుంటావురా? ఇప్పటికీ ఇల్లు తనఖా పెట్టారా? ఇంకా ఎన్ని అప్పులు చేయాలో ఈ ముకుందం గారి హయాంలో. వీటన్నింటికి తోడు ఇప్పుడు 200 ఇంతటితో అయిందా? ప్రతి నెల దానికి పంపే 100-50 నాకు ఉద్యోగం వస్తే నా జీతంలో నుంచి పంపిస్తూ ఉంటాలే జానకి.
వెనకటికేదో సామ్యం చెప్పినట్లుంది. నేను కట్టబోయే ఇంటి పెరట్లో వెయ్యబోయే కొబ్బరి మొక్కలు, కాయబోయే కాయల్లో నీకో సగం నాకో సగం అన్నాడట నీలాంటి కుర్రాడే. ఇంకా ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అప్పుడే నీ జీతంలో నుంచి పంపించే ఏర్పాటు చూస్తున్నావు. ఆనందం ఆ సామెతకు పక్పకా నవ్వాడు. కాని ఇంతట్లోకే అతని ముఖం గంభీరంగా మారిపోయింది. గోడనున్న గంగావతరణం ఫోటోకేసి తదేక దృష్టితో చూస్తూ ఆలోచనలో మునిగి ఉండిపోయాడు. కొంచెం సేపయ్యాక విశాలాక్షి అతని కేసు చూసి, ఏంట్రా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంది. అబ్బే ఏం లేదు అన్నాడు ముక్తసరిగా. ఏం లేదేంటి చెప్పు. అది కాదు, ఇంటర్వ్యూకి వెళ్ళి 4-5 నెలలు కావస్తోంది కదా, సెలెక్ట్ అయినట్టో కానట్టో కాగితమేమీ రాలేదింకా. వస్తుంది, తొందర ఏమిటి? ఆనందం నిస్పృహగా శ్వాస వదిలాడు. ప్రస్తావన మార్చే ఉద్దేశంతో విశాలాక్షి, అయితే జానకిని కాలేజీలో చేరుద్దామంటావా అంది. ఇంకా ఆలోచిస్తూనే ఉన్న ఆనందం ఉలికిపడి, ఏంటి అన్నాడు. అదే ఆ అమ్మాయిని కాలేజీలో చేర్పించే విషయం. ఆనందం తన ఆలోచనల్లోంచి తేరుకుని, అవునక్కయ్య, ఏ రకంగా ఆలోచించినా జానకిని కాలేజీలో చేర్పించడమే మంచిదని తోస్తోంది. ఏ పెళ్లివారొచ్చినా పిల్ల ఏం చదువుకుందని అడుగుతున్నారు మొదట. ఈ రోజుల్లో స్కూల్ ఫైనల్ ఒక చదువు కాదు కదా అన్నాడు. సరే, నువ్వన్నట్టే ఇవాళ జానకిని కాలేజీలో చేర్పించామయ్యా. రేపొద్దున ఉద్యోగం వచ్చిందంటూ నువ్వు నడుస్తావు. ఆనాక ఈ అవకతవక వాడితో వేగుతూ కూర్చోవాలి నేను. ఏమోరా, ముకుందం తిన్నగా వ్యవసాయం చేసి సుష్టు పెడతాడని నాకు నమ్మకం లేదు. ఆనందానికి అనుమానమే ఉంది. విశాలాక్షి కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చడంతో ఆనందం ఇలా అన్నాడు. నువ్వు చెప్పింది నిజం. కానీ ఈ ఏటికి మనం చేసేది ఏమీ లేదు. ఊడుపులు కూడా అయిపోయాయి. అందువల్ల ఈ ఏడు కొప్పు నూర్పుల దాకా ఊరుకుని అవయ్యాక ధాన్యం అమ్మి అప్పులన్నీ తీర్చేసి చేను ఏ మోతుబరి రైతుకో కౌలుకిచ్చి మీరిద్దరూ కూడా వచ్చేస్తే అంతా ఏకంగానే ఉండొచ్చు. అది అంత మంచి పని కాదు. ఈ రోజుల్లో చేను కౌలుకిస్తే తిరిగి మనకు మళ్ళీ ఇవ్వరట కదా. సొంత వ్యవసాయం చేసుకోకపోతే చేలు ఎక్కడ పోతాయో అనే భయంతో కౌలుదారులు చాలా మంది పల్లెటూళ్ళు వచ్చేస్తుంటే మనం ఊరు వదులుకుని పట్టణం పోదామా? మన చేనికి ఆ భయం లేదక్కయ్యా. రైతు మంచివాడైతే కౌలుదారీ చట్టం మనకేమీ ఇబ్బంది కాదు. నమ్మకస్తుడైన ఏ వీరిగాడి పేరునో కౌలు రాస్తే సరి. మన కింద చేస్తున్న వాడికి మనం కౌలుకివ్వడమా? లేకపోతే ఏ బలమైన మూతుబరికేస్తే మన భూమి మనకి రాదు అంటుంటే జానకి వీధిలో నుంచి పరిగెత్తుకునొచ్చి, చిన్నమావయ్య నీకు కవరొచ్చింది అంది. కవరందుకుని పైనున్న సర్వీసు స్టాంపులు చూసి వణుకుతున్న చేతులతో చింపాడు ఆనందం. గబగబా 2 ముక్కల్లో చదివేసి విప్పారిన ముఖంతో కళ్ళు మెరుస్తుండగా, నేను సెలెక్ట్ అయ్యానక్కయ్య అన్నాడు. విశాలాక్షికి సంతోషంతో కళ్ళనీళ్ళు నిండాయి. పోనీలే నాయనా, ఇందాక నువ్వు దిగులుగా ఉండడం చూసి ఉద్యోగం వస్తే వెంకటేశ్వర స్వామికి 2 కొబ్బరికాయలు కొడతానని అనుకున్నాను అంది. ఆనందం చేతిలో నుంచి కవర్ లాక్కుని అతి ప్రయత్నం మీద 4 వాక్యాలు చదివి, మావయ్య నువ్వు ఇప్పటి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అన్నమాట. గుడ్ మార్నింగ్ సార్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటూ హాల్లోకి నడిచింది జానకి. జానకి ఆకతాయితనానికి విశాలాక్షి ఆనందం నవ్వుకున్నారు. అయితే నిన్ను ఏ ఊరు వేసినట్టు అంది విశాలాక్షి. ఇంకా ఏ ఊరు లేదు. ఈలోగా అనంతపురం వెళ్ళి కొన్ని నెలలు ట్రైనింగ్ అయి రావాలి. ట్రైనింగ్ లో స్టైఫండ్ ఇస్తారులే. అంది విశాలాక్షి. నేను పని చేస్తానక్కయ్యా. జానకిని తీసుకెళ్లి కాకినాడలో చేర్పించి అక్కడి నుంచి నేను అలా అనంతపురం వెళతాను. విశాలాక్షి నవ్వి, సరే నీ ఇష్టం, కానీ ముందు డబ్బు సంగతి ఆలోచించు అంది. అది నీ చూసుకుంటానుగా అన్నాడు ఆనందం. సూర్యాస్తమయమయ్యి కొద్దిగా చీకటి పడుతున్నప్పుడు జోళ్లు తొడుకుని బయలుదేరాడు ఆనందం. స్పష్టాస్పష్టంగా ఉన్న ఆ మసక చీకటి క్రమంగా వెలుగును మింగేసి బలుస్తోంది. ఆకాశంలోకి అప్పుడే ప్రవేశించిన నక్షత్రాలు ఎంతో అందంగా సింగరించుకుంటున్నాయి. చల్లని గాలి ఉండుండి వీచి శరీరానికి సేద తీరుస్తూనే అప్పుడప్పుడు చెక్కిలిగింతలు పెడుతోంది. వీధులన్నీ నడిచి కాలవగట్టునున్న వీరిగాడి పాక చేరుతున్న కొద్దీ ఆనందం చెవుల్లోకి స్పష్టంగా ఓ శ్రావ్యమైన పల్లెపదం చేరుకోసాగింది. ఆ చల్లని గాలి తెమ్మెరల మీద తేలిపోతూ. వీరిగాడి పాకకు అల్లంత దూరంలో ఉన్న నిద్రగన్నేరు చెట్టు నీడలో ఆగిపోయాడు ఆనందం. పాక ముందు శుభ్రంగా నీళ్లు జల్లి ముగ్గు పెట్టిన వాకిట్లో పైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటే మహారాజుల నొలక మంచం మీద పడుకున్న సత్తయ్య మంచం పట్టు మీద కూర్చుని అతని జుట్టులోకి వేళ్లు పోనిస్తూ ఏదో పల్లెపదం పాడుతున్న సుందరమ్మ. ఏవో దివ్య లోకాల్లో విహరిస్తూ మధురానుభూతులు మనసుల నిండా నింపుకున్న ఆ అదృష్టమూర్తుల ఆనందానికి అంతరాయం కలిగించడం ఇష్టం లేక అలాగే ఉండిపోయాడు ఆనందం. సత్తయ్య హృదయంతో పాటు చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా పులకింపజేసిన సుందరమ్మ పాట నెమ్మదిగా మంద్రస్థాయికి వచ్చాగింది. కొంతసేపటి వరకు ప్రకృతి అంతా ప్రశాంత గాంభీర్యంతో నిశ్శబ్దంగా ఉంది. సుందరమ్మ గానమాధురు నుంచి ఇంకా తేరుకోనట్టు. నీడలో ఉన్న ఆనందం తన చుట్టూ పరికించి చూశాడు. ఎక్కడా మనిషి అలికిడి లేదు.
ఇటు అటు కొంచెం దూరంలో ఉన్న పాకల్లో కూడా ఎవరూ ముసులుతూ ఉన్న సందడి లేదు. తూర్పున అప్పుడే ఉదయిస్తోన్న విజయచంద్రుడి చల్లని వెలుగుల్లో వారు, నిద్రగన్నేరు నీడలో తను, తన జీవితాన్ని వాళ్ళ సుందర జీవితంతో పోల్చుకున్నాడు. తనకు వివాహమైన నాడే సత్యకు అయింది. సుఖపడ్డానికి తనకున్న అవకాశాల్లో శతాంశమైన లేవు వాడికి. డబ్బు, హోదా, చదువు, సంస్కారము ఒకటేమిటి, అన్నింటిలోనూ తను ఎక్కువే. అయితే ఏం, వాడు పొందుతున్న సౌఖ్యంలో తనకు లేశమైనా లేదు, అసలు పోలికే లేదు. తమ దాంపత్యంలో అనురాగం మాట అటుంచి అనుకూలానికైనా ఆస్కారం లేదు. పూర్తిగా నచ్చని అన్నపూర్ణతో తను కాపురం ఎలా చేస్తాడు? అందులో తనకింత అన్యాయం జరిగిందని తెలిసాక మనస్సంతా విరిగిపోయింది. ఏం చేయడానికి పాలుపోకే ప్రస్తుతం పెళ్లి కూతుర్ని తీసుకురాకుండా మానేశారు. ముందు ముందు స్థిమితంగా ఆలోచించాలి. అన్నపూర్ణను కాపురానికి తీసుకొచ్చేది లేంది. ఏమైనా తన బ్రతుకు రాచబాట కాదు, మార్గమంతా ముళ్ళే. నెమ్మదిగా ఈ కంటకాలను తప్పించుకోవాలి, జీవితాన్ని స్వర్గధామం చేసుకోవాలి. ఇలా ఆలోచిస్తున్న ఆనందం మళ్ళీ అటు చూశాడు. వెన్నెలలో సుందరమ్మ నల్లని చెక్కిళ్లు మెరుస్తున్నాయి. చెవులకు ఉన్న కమ్మలు జిగేలమంటున్నాయి. కళ్ళు కాంతులు విరజిమ్ముతున్నాయి. మోచేతుల మీద సగానికి లేచి కూర్చుని ఆమె చెంపలు నిమురుతూ అన్నాడు సత్తయ్య. ఏటే రహస్యం చెప్తానన్నావు? సాయంత్రం వేళ పొలం వెళ్ళొద్దంటే తలనొస్తోందని వంకపెట్టి మామనొక్కడిని పంపించాను పొలం. ఏటి రహస్యమేటి? సుందరమ్మ సిగ్గుతో తల దించేసింది. ఆమె చుబుకం పట్టుకుని ఎత్తుతూ సత్తయ్య, ఏటి అలా సిగ్గుపడతావు? నాకు చెప్పడానికి సిగ్గేటి పిచ్చిదానా? చెప్పు అన్నాడు. సుందరమ్మ ఈ మాట సమాధానం చెప్పలేదు. బరువుగా కళ్ళెత్తి అతని కేసి చూసి వెంటనే దించేసింది. సత్తయ్య నవ్వు అన్నాడు. ఓలబ్బో, నా నెరగనేటి, ఇదంతా ఒట్టి నటన. అసలు ఆడదానికి సిగ్గేటి? దాంతో సుందరమ్మకు కోపం వచ్చి, ఆడదానికి కాకపోతే మగాడికేటి సిగ్గు అంది. అది గది అట్టా మాటాడు. గోపెట్లా మూతి ముడిసి కూసుంటే ఏమైనట్టు? ఏటి బావా, మగాడికి సిగ్గా ఏటంటున్నావు? అవునే, అసలు నిజమైన సిగ్గు మగాడిది. ఆడదానంతా ఒట్టి నటన బూటకం. అసలు ఆడదానికి సిగ్గులేదు అంటే నాదంతా ఒట్టి బూటకమా? సరేలే. సుందరమ్మ అలక తీర్చి తిరిగి ప్రసన్నురాల్ని చేసుకునేటప్పటికీ పావుగంట పట్టింది. బతిమలాడి పొరపాటైంది అన్నాడు. చెకిలికింత పెట్టాడు. సుందరమ్మ మళ్లీ నవ్వుతూ సరదాగా ఉండడం చూసి, రహస్యమన్నాం, ఏదో చెప్పు అన్నాడు. మురిపించుకుని మురిపించుకుని అతని చెవిలో నెమ్మదిగా చెప్పింది. వెంటనే సిగ్గుతో తల వంచేసుకుంది. ఒక్క గెంతు గెంతి సత్తయ్య సంతోషంతో, ఏటి నిజమే? ఓలబ్బో నేను బాబునవుతానా? నిజంగా నిజంగా సుందరం, నా బంగారు సుందరం అంటూ ఆమె బుగ్గలు ముద్దు పెట్టుకోసాగాడు. ఆనందం ఇంకక్కడ నిలబడ్డం ఇష్టం లేక వెనుకు తిరిగాడు. ఎవరది అన్నాడు. అప్పుడే ఇంటికి తిరిగొస్తోన్న వీరిగాడు. ఇద్దరూ చెట్టు నీడలోనే ఉండడం వల్ల ఒకరి ముఖం ఒకరు గుర్తుపట్టలేకపోయారు. వీరిగాడి గొంతు ఆనమాల పట్టి, నేనురా వీరిగా అన్నాడు ఆనందం. సినబాబు గారా, రాత్రివేళ ఇలా వచ్చారేటి? అబ్బే, షికారుకు వెళ్ళి నువ్వు ఉన్నావేమో చూసి పోదామని ఇలా వచ్చాను. మరి ఇంటి దగ్గర సత్తయ్య అమ్మాయి లేరు? నేను ఇంటిదాకా వెళ్ళలేదు. ఈ వేళప్పుడు నువ్వు ఇంట్లో ఉండవు కదా అని మధ్యలోనే వెనక్కి తిరిగాను. రండి బాబు, ఇంతదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి? కాసేపు కూసుని వెళ్తురుగాని రండి బాబు. కొంచెం సేపు తటపటాయించి ఆనందం వీరిగాడి వెనకాల బయలుదేరాడు. మనుషుల అలికిడి విని సత్తయ్య, సుందరమ్మ మంచం మీద నుంచి లేచి విడివిడిగా నిలబడ్డారు. చంద్రుడు ఆకాశంలో బాగా బారెడు పైకి లేచి లోకాన్నంతా పాలసముద్రంలా మార్చేస్తున్నాడు. పాక దగ్గరికి వస్తూనే, సినబాబు గారు వచ్చారా సత్తయ్య అన్నాడు వీరిగాడు. సుందరమ్మ పైట సర్దుకుని పాకలోకి వెళ్ళిపోయింది. సత్తయ్య తెల్లబోయి అలాగే ఉండిపోయాడు. ఏరా సత్తయ్య, ఎలా ఉంది నీ తలకాయ నొప్పి అన్నాడు. కొంచెం తగ్గింది మామా అని సత్తయ్య అంటుంటే ఆనందానికి నవ్వొచ్చింది. మీరు నిలబడే ఉన్నారు. వీరిగాడు ఆనందాన్ని ఉద్దేశించి అన్నాడు. కాదు, వెళ్ళిపోతాను. ఒక విషయం నీతో చెబుదామని వచ్చాను. వీరిగాడు చేతులు కట్టుకుని సెలవియండి అన్నాడు. మరేమీ లేదు, నాకు ఉద్యోగం అయింది. ఏ ఉద్యోగం? ఏ ఊరు బాబయ్యా? పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలే. ఇంకా ఏ ఊరు వేయలేదు. ప్రస్తుతానికి అనంతపురం వెళ్ళాలి ట్రైనింగ్కి. సిద్ధం. జానకిని కాలేజీలో చేర్పిస్తున్నాం కాకినాడలో. సిద్ధం. మేమిద్దరం వెళ్ళిపోతే ఇక ఇంట్లో ఉండేది అక్కయ్య, అన్నయ్యను. ఏమో బాబు, ముకుందం బాబుకి కోపం మా జాస్తి. ఆయనతోటి ఎలాగో ఏమో మీరు కూడా ఊళ్ళో ఉండరు అన్నాడు సత్తయ్య. పర్వాలేదు, ఎలాగో ఒకలాగా ఈ ఏడు గడపండి. వచ్చే ఏటికి వ్యవసాయం ఎత్తికట్టేసి అంతా పట్నం వెళ్ళిపోతాం. వీరిగాడు ఆ మాట విని ఒక్క మారుగా ఉలికి పడ్డాడు. ఊరొదిలి వెళ్ళిపోవడం ఎందుకు బాబు? తాత తండ్రుల కాడి నుంచి ఉన్న ఊరు అన్నాడు తేరుకొని. ఆనందం మౌనంగా ఊరుకున్నాడు. వ్యవసాయం ఎత్తికట్టేస్తే మిమ్మల్ని నమ్ముకున్న మా బోటి కుటుంబాల సంగతి ఏం కావాలి బాబు అన్నాడు సత్తయ్య. దానికేంటి, చేను అమరకం మీకే ఇచ్చేస్తాం. ఏటా మీరే ఎదురుగాని మాకు ధాన్యం. వీరిగాడికి ఎందువల్లో ఈ సంభాషణ రుచించలేదు. అది సరేగానండి, మీరు ఎప్పుడు వెళ్తారు ఊరు అన్నాడు.
ఎల్లుండే వెళదాం అనుకుంటున్నా. డబ్బు సర్దుబాటు అయితే. ఎవరినైనా అడిగారా? ఇంకా లేదు. మొన్న వ్యవసాయ పనులకి 500 కావలిస్తే ఊళ్ళో పుట్టలేదు కదా! ఇప్పుడు ఈ సొమ్ము మాత్రం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన. రోజులు మహత్యం బాబు. మనుషుల దగ్గర డబ్బు లేదనా? ఇదే కనుక పెద్దబాబు గారు కబురెడితే మునసబేటి, శాస్త్రి గారేటి ఏలికేలు పంపిద్దురు. సరే, బాబాయ్ ఉంటే మాకీ తడివిట్లెందుకు? అంతా అతనే చూసుకున్నాం. వెంకట్రామయ్య విషయం తెలుసుకోవాలనే కుతూహలంతో నోటిదాకా మాటొచ్చి కూడా ఆగిపోయాడు వీరిగాడు. ఇంతకీ ఇప్పుడు డబ్బు ఎంత కావాలటి బాబయ్య? జానకికి 200, నాకు 100, మొత్తం 300 కావాలి కనీసం. 300 రేపు సాయంత్రానికి. సరేలేండి, నేను సర్దుతా. ఆనందం ఆశ్చర్యంతో, నువ్వు సర్దుతావా? 300 ఎక్కడివి నీకు? అన్నాడు. వీరిగాడు నవ్వి, ఎక్కడవో మీకెందుకు బాబు, నేను సర్దుతానన్నానుగా అన్నాడు. ఆనందానికి ఏమీ అర్థం కాలేదు. వీరిగాడికి సత్తయ్యకి తామిస్తున్న జీతం మొత్తం కలిపినా వాళ్ళ సంసారానికి అలా అలా సరిపోయేదే. అటువంటప్పుడు అందులో తనకివ్వడానికి 300 మిగిలేదెక్కడా? ఏదో వాడుకున్న ప్రభుభక్తి కారణంగా అయ్యో అయ్య ఏం బాధపడతాడో అని అన్నాడు కాని వాడి మొహం వాడెక్కడా 300 తనకు సాయం చేయడమేమిటి అనుకున్నాడు. కొంచెం సేపు ఊరుకుని ఇంక వెళ్ళొస్తా అని బయలుదేరాడు ఆనందం. నిద్రగన్నీరు చెట్టుదాకా వచ్చి సత్తయ్య సెలవు తీసుకున్నాడు. వీరిగాడు ఇంకా 2-3 వీధులు దాటేదాకా ఆనందం వెనకాలే వచ్చాడు. ఉండు, చీకట్లు ఇంకేం వస్తావ్ అని ఆనందం మరీ అన్నాక ఆగిపోయాడు. పాక దగ్గరికి తిరిగొస్తూనే, ఒరే సత్తయ్య, రేపు సీటీ పాటుంది కదట్రా, ఎంతైనా సరే రేపు సీటీ నువ్వే పాడు, ఏం తెలిసిందా అన్నాడు. అలాగే మామ అన్నాడు సత్తయ్య. ఆకాశంలో ఉన్నత సోపానాలు క్రమంగా అధిరోహిస్తున్న చల్లని చందమామ నవ్వు వెన్నెలలు కురిపిస్తున్నాడు. రామదాసుకేమీ పాలుపోవడం లేదు. ఆ అమ్మాయిని మనుగుడుపులోకి తీసుకుని వెళ్ళకపోతే మానే. వాళ్ళు ఓ ఉత్తరం ముక్కైనా రాయొద్దు. ఇది సంగతి. ప్రస్తుతం ఈ ఇబ్బందుంది, పలానప్పుడు తీసుకువెళతామని. పోనీ తను రాసిన 4-5 ఉత్తరాల్లో ఒక్కదానికైనా జవాబివ్వచ్చు కదా. అది లేదాయే. తను ప్రత్యేకం పనిగట్టుకుని రేవు దాటి వెళ్ళి, ఏమిటి మీ అభిప్రాయం, పిల్లనెప్పుడు తీసుకువెళతారు అని నోరు తెరిచి అడిగినప్పుడైనా ఒక్కళ్ళైనా కణుగు బెణుగు సమాధానం చెప్పొచ్చు కదా. ఏంటి వీళ్ళ ఆంతర్యం? వాళ్ళ ప్రవర్తన చూస్తే రామదాసుకు అనుమానం వేయసాగింది. వెర్రి తల్లి, అన్నపూర్ణ కోపురం ఏమవుతుందో? ఈ ఆలోచన వచ్చినప్పుడు రామదాసుకు భయం వేసేది. ఏదో పోగొట్టుకున్న దానిలా పరధ్యానంగా యాంత్రికంగా మసులుతోన్న అన్నపూర్ణ ముఖం చూడలేకపోతున్నాడు. సంతోషంగా ఏ చీకు చింత లేకుండా ఉన్న పిల్లకు ఈ సంబంధం ఎందుకు చేసినట్టు తను? ఇంట్లో మౌనంగా పిల్ల పడుతోన్న బాధ, రోజూ భార్య చేసే బాధతో కూడిన సాధింపు రామదాసును దాదాపు పిచ్చివాణ్ణి చేసేస్తున్నాయి. మనసులో పడుతున్న మదనాన్ని, గుండెలు పిండుతున్న వేదనను ఇంకొకరితో చెప్పుకుంటే కాని ఉండలేకపోతున్నాడు. అందుకని ఒక రోజున మాధవరావు ఇంటికి వెళ్ళాడు. ఆ క్రితం రోజే మాధవరావు జ్యోతిని బిఎస్సిలో చేర్పించొచ్చాడు కాకినాడలో. మెట్లెక్కుతోన్న రామదాసును చూసి, రావోయ్ రా అని ఆహ్వానించాడు మాధవరావు. వస్తూనే ఘటాన్ని సోఫాలో కోలేసి ఉసూరుమన్నాడు రామదాసు. ఏం అలా ఉన్నావు? ఏముండడం, పోనిద్దు. వెధవ క్లేశాలు బాధలు పడుతూ బతుకుండడం కన్నా చొప్పున చావడం మంచిది. ఇంటికప్పు ఎగిరిపోయేలా నవ్వి, నీకు వేదాంతం బాగా ముదిరినట్టుందే అన్నాడు మాధవరావు. నీకు వేళకోళంగానే ఉంటుంది. లేకపోతే నేను నీలాగే ముఖం వేలాడేసి డాక్టర్ ధర్మమాని మర్ఫియామోతులోనే మరణించిన రోగి ఫోజు పెట్టమంటావా? నీకెప్పుడూ నవ్వుతాలే. జీవితంలో గంభీరంగా ఉండవలసిన క్షణాలు కూడా ఉంటాయి. అసలు జీవితమే హాస్యం, అందులో గంభీరంగా ఉండడం మరీ హాస్యం. సామ్యం చెప్పినట్టుంది. బాధగా ఉన్నప్పుడు గంభీరంగా ఉండక ఏం చేస్తాం? అసలు బాధ అంటే ఏమిటి? సుఖానికి పూర్వరూపం, సుఖం దుఃఖానికి పరరూపం. వెనకటికో తెలుగు కవి అన్నాళ్లే, మంచుతెర మాటునే మహిమాలయం ఉంది, నిట్టూర్పు నిడనే నిరవధిక సుఖముంది అని. నిజంగా ఆలోచిస్తే లోకోత్తర సౌందర్యం, రోచిస్సులను విరజిమ్మే ఈ జీవితాంబరాన్ని నేసింది సుఖదుఖాలనే పొడుగు పేకలతోనే కాదటయ్యా. ఈ జీవితాన్ని ఒకదానికొకటి తరుముకుంటూ పాలించేవి కూడా వెలుగు చీకట్లేగా. అర్ధాంగీకారంగా తల ఊపాడు రామదాసు. అయ్యో చీకటి అని అరిచినంతసేపు పట్టదు వేగుచుక్క పొడిచి తూర్పు తెల్లవారడానికి. ఆహా, ఎంత కాంతిగా ఉంది ఈ సమయం అనుకునే లోపుగానే ముసురుకుంటూ వచ్చేస్తాయి చీకట్లు. సూర్యదేవుణ్ణి అగాధమైన విషాదాముదిలోకి తోసేసి. రామదాసుకి అతని సంభాషణ అంతగా రుచిస్తున్నట్టు లేదు. మాధవరావు ఇంకా ఏదో చెప్పబోతుంటే, వెళ్ళొస్తా అంటూ లేచాడు రామదాసు. అదేంటి, వెళ్ళిపోతున్నావేంటి? అవునయ్యా, ఏదో నా గోడు వింటామని నేనొస్తే ఈ శుష్క వేదాంతం అంతా చెబుతావు, నాకెందుకు? కోపం వచ్చిందా? ఇంక నేను మాట్లాడలే, కూర్చో. అయిష్టంగానే కూర్చున్నాడు రామదాసు. కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, పిల్లలు కులాసాగా ఉన్నారా అన్నాడు మాధవరావు. ఏం కులాసా, పోనిద్దు.
అన్నపూర్ణ ఇంకా నా గుండెల మీద కొంపట్లా కూర్చునుంది కదా. ఏం ఇంకా వాళ్ళు తీసుకెళ్ళలేదా? ఏం తీసుకెళ్లారు నా మొహం, ఉత్తరాలు రాశాను. దుంపలు దంపలు వేసుకుని ఆ ఊరికెళ్ళొచ్చాను కూడా. ఏమంటారు? ఏమైనా అంటే ఇంకా లోటేముంది? ఏ మాట తేల్చరు. అదుగో అంటారు, ఇదిగో అంటారు. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. వచ్చాక అందరం కలిసి సంప్రదించి రాస్తాం కదా సమాధానం అంటారు. ఏంటయ్యా ఇది అని ముక్కు మీద గుద్ది అడకపోయావా పెళ్లి చేసిన ఆ వెంకట్రామయ్యని? ఆయన కనిపిస్తేనేగా. ఎక్కడికో వెళ్ళాడట, ఇప్పట్లో రాడట. అసలు ఆయనేనట దీనికి అంతటికీ మూల కారణం. ఆయన వస్తేనే కాని ఈ చిక్కు విడదట. ఏదో చెప్పారు, ఒక మాటకి సంబంధం లేకుండా. మరైతే ఏం చేస్తావ్? ఏకంగా పిల్లతోటే బయలుదేరి మనము ఆ ఊరు వెళ్ళి నలుగురిలోకి ఈడిపించి చివాట్లు వేయిద్దామా? దానివల్ల నలుగురిలోనూ నగుబాట్లే కదా. పైగా పిల్లకి గుప్పుడు అన్నం పెట్టలేక పంపించేశాడు అనరు రేపొద్దున నలుగురు నన్ను. పోనీ ఏ కోర్టు ద్వారానో ప్లేడర్ ద్వారానో నోటీస్ ఇప్పిద్దామా, పిల్లని పెళ్లి చేసుకుని కాపురానికి ఎందుకు తీసుకెళ్లడం లేదో సంజేసి చెప్పమని. దాంతో వ్యవహారం మరింత చెడి అసలుకే మోసం వస్తుందేమో. అలా అయితే మాట్లాడి కూరుకో. నువ్వు ధైర్యంగా ఏ నిర్ణయం తీసుకోలేవు. అలాని స్థైర్యంగా నిలబడి ఏం జరుగుతుందో చూద్దామని వేచి ఉండడం లేవు. ఈ రెండూ చేయకుండా మధ్యన బెంగ పెట్టుకుని సతమతమైపోతే ఏం లాభం? కాని ఏదో చెప్పబోయాడు రామదాసు. ఏం కాని? పోనీ మెళ్ళో తాళి కట్టిన ఆ పెళ్లి కొడుకునైనా అడిగావా ఇదేం బుద్ధిరా అని? అతను కనిపించలేదు. ఊళ్ళో లేనట్టున్నాడు. అయితే ప్రస్తుతానికి ఏమీ కంగారు పడక ఊరుకో. సమయం వచ్చేటప్పటికి వాటంతట అవే సర్దుబాటు అవుతాయి అన్నాడు మాధవరావు. అంతకంటే చేయగలిగిందేమీ లేదనిపించింది రామదాసుకు.